హలో నమస్తే అస్సలం వాలేకుం ఆదాబ్. నా చేతి వంట ఛానల్ కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకోసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో కాదంటే ఒక కొత్త సెటప్ తో వచ్చేసాను. యాక్చువల్గా నా వీడియోస్ అయితే ఒక 2 months నుంచి పోస్ట్ కావట్లేదు నా ఛానల్లో. ఎందుకంటే కాస్త నేను షిఫ్ట్ అయ్యానమాట. నేను ఉన్న దగ్గర నుంచి వేరే దగ్గరికి మారిపోయాను. ఆ మారిపోవడం తోటి ఈ మారిపోయే ఏదైతే ప్రాసెస్ ఉందో దాంట్లో నా వీడియోస్ అన్ని లేట్ అయిపోయినాయి. కనుక మళ్ళీ కంటిన్యూస్గా వీడియోస్ ఇప్పటి నుంచి మీకు వస్తూ ఉంటాయి. అయితే ఈ సెటప్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నది, నేను కొత్తగా ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ మనం చేస్తున్న బిజినెస్ ఏదైతే మనం వంటల గురించి మన ఛానల్ ఉందో దానికి తగ్గట్టుగా ఉన్న బిజినెస్. అది ఇంతకు ముందు హలీం బిజినెస్ ఉండేదండి. అయితే ఇప్పుడు హలీం బిజినెస్ ని అలా పక్కన పెట్టి క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేశారనమాట. కొన్ని క్లౌడ్ కిచెన్ కి సంబంధించి ఇవన్నీ ఉన్నాయి. ఆ పక్కన కూడా సామాన్లు ఉన్నాయి చూడండి. అలాగే అక్కడేమో ప్యాకింగ్ సామాన్లు ఉన్నాయి. అటేపు ఈ విధంగా ఇవన్నీ తెచ్చుకొని ఒక కొత్త ప్రదేశంలో కొత్త వ్యాపారం కొత్త స్టైల్లో అయితే స్టార్ట్ చేయడానికి ఊరుకున్నాం అనమాట. అయితే ఈ విషయంలో మీ ఆశీస్సులు నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ నా వీడియోస్ ఇప్పటి వరకు బాగా ఆదరించారు. ఇకపై కూడా ఆదరిస్తూ నన్ను చూస్తారనేసి ఒక నమ్మకంతో ఈ వీడియో మళ్ళీ మొదలు పెట్టాను అనమాట. అయితే మనం చేస్తున్న ఈ క్లౌడ్ కిచెన్ బిజినెస్ ఏదైతే ఉందో ఈ రోజు నుంచి దీనికి సంబంధించిన వివరాలు కూడా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కొత్తగా మనకి క్లౌడ్ కిచెన్ ఎవరైనా స్టార్ట్ చేసుకుందాం అనుకుంటే కనుక తప్పకుండా వాళ్ళకు కూడా ఒక సహాయం అవుతుంది. కాబట్టి నేను ఈ వీడియో చివరిలో కొన్ని విషయాలు మళ్ళీ మీతో మాట్లాడతాను. అయితే ఈరోజు మన మెనూలో వచ్చేసి సాంబార్ రైస్, కర్డ్ రైస్, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, అలాగే చికెన్ బిర్యానీ అండి. 5 items అయితే ఈరోజు పెట్టుకున్నాం మనము. అంటే ఫస్ట్ డే కాబట్టి ఎక్కువగా మీద పని వేసేసుకోకుండా కొన్ని ఐటమ్స్ తోటి మనం మొదలు పెడదాము. ఎలాగా సేల్ అయింది, ఎంతవరకు అయింది అనేది ఈ వీడియో కంటిన్యూషన్ లో మీకు చివరికి తెలుస్తుంది. ఇప్పుడైతే సమయం వచ్చేసి 8 అయింది చూడండి. ఇక్కడ మేమైతే ఉదయం నమాజ్ చేసుకుంటా లెగుస్తాం కదా, అక్కడి నుంచి పని చేసుకుంటున్నాము. శుభ్రతలో ఇవన్నీ అయిన తర్వాత ఈ కూరగాయల కటింగ్ అయితే మొదలు పెట్టాను. ఇక్కడ నుంచి మీకు రన్నింగ్ లో ఎలాగా ఏంటి అనేది మీకు చూపిస్తాను. ప్రస్తుతం అయితే కూరగాయలు కట్ చేసేసుకుందాము పూర్తిగా. ఈ కటింగ్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. అలాగే మన కంటిన్యూషన్ లోనే మీకు ఎక్కడ ఏంటి పేరు ఏంటి దీన్ని, అలాగే దీని సేల్స్ రోజు రోజుకి ఏ విధంగా అవుతాయి అనేది కూడా ప్రతి వీడియోలో, ఈ రోజు వీడియో కాదండి డైలీ నేను తీసే ప్రతి వీడియోలో వివరాలు చెప్పుకుంటూ అసలు ఇలాంటి బిజినెస్ ఏ విధంగా మొదలు పెట్టుకొని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అన్నది కూడా మీకు అర్థమయ్యేలాగా ప్రయత్నిస్తూ వీడియోస్ అయితే చేయదలుచుకున్నాను అనమాట. కొద్ది విరామం తర్వాత మళ్ళీ ఇవన్నీ కోసుకున్న తర్వాత మళ్ళీ కలుస్తాను మీరు. ఒకటి కూరగాయల కటింగ్ అయితే అయిపోయింది. మనం చేస్తున్నాం సాంబార్ కాబట్టి ఇది పప్పు వచ్చేసి కుక్కర్లో పెట్టేస్తున్నాం చూడండి. ఇక్కడ ఉడకబెట్టడానికి పెట్టేద్దాము. అలాగే నేను ఏం చేస్తానంటే దీంట్లోనే టమాటాలు కూడా వేసేస్తాను. టమాటాలు వేసి ఉడకబెట్టేస్తాను. ఇది టమాటా కటింగ్ అయిపోయింది కదా, మనం ఇప్పుడు ఉడకబెట్టడానికి పెట్టేసుకుంటాము. అయితే ప్రస్తుతం మన దగ్గర ఒకటే స్టవ్ ఉందండి. వంటలు ఎక్కువ ఉన్నాయి.
చూద్దాము. ఇంకో స్టవ్ కాస్త రిపేర్లో ఉంది, ఇక్కడ ఉంది చూడండి, అది కూడా రిపేర్ చేపిస్తాను నేను. చేపించిన తర్వాత దాన్ని కూడా లైన్లో పెడదాము. అయితే కొద్దిగా పసుపు వేసేసుకుంటాను దీంట్లో, వేసుకొని కాస్త వాటర్ వేసేసి పెట్టేద్దాము. ఇవ్వండి, నాకు నా స్టైల్లోనే చేస్తున్నాను, ఎవరిని కూడా నేను ఇక్కడ ఫాలో అవ్వట్లేదు మరి, నా స్టైల్లో చేస్తున్నాను సాంబారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఏ వంట ఎలా చేసినా కూడా కాన్సెప్ట్ అదే కాబట్టి కొద్దిగా వెనక ముందు అవుతాయి ఎంత ఐటమ్స్, అంతకు మించేం కాదు. దీని తర్వాత కూరగాయలు ఏదైతే ఉన్నాయో ఈ ఫ్రై చేసుకొని అప్పుడు అవి రెండు కలుపుతాము, కొద్దిసేపు కలుస్తారు. ఒకటి పప్పు అయితే ఇక్కడ 2-3 విజిల్స్ వచ్చేసింది, పక్కన పెట్టేశాను. ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ పొయ్యి సాంబార్లు అయితే మొదలు పెట్టేస్తాను అనమాట. అయితే ఈ రోజు వీడియోలో ఒక సాంబార్ ఒకటే చూపిస్తాను మీకు, తర్వాత ఐటమ్స్ అయిపోయిన తర్వాత మీకు అన్ని ఐటమ్స్ ఏవైతే చేసామో చూపిస్తాను. అయితే సాంబార్ కూడా మీకు పర్టికులర్ గా వంట కింద ఏం చూపెట్టట్లేదు, రన్నింగ్ లో చూపిస్తున్నాను. అయితే నేను పొయ్యి మీద గిన్నె పెట్టేసుకున్నాను కదా, ఇప్పుడు కాస్త ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ ఆయిల్ వేడెక్కింది, వేడెక్కిన ఆయిల్లో కూరగాయలు ఏదైతే నేను కట్ చేసి పెట్టుకున్నానో వేసేసుకుంటాను. ఇదిగోండి, ఉల్లిపాయలు, క్యారెట్ వేసాను. ఆ తర్వాత ఏమో ఆనపకాయ ముక్కలు, కొన్ని ములక్కాడలు, ఆ తర్వాత ఏమో పచ్చిమిర్చి, వంకాయలు కూడా కోసేసి ఉన్నాయి, అవి కొంచెంసేపు వేస్తాను. ప్రస్తుతం వంకాయలు వేస్తే పేస్ట్ అయిపోతాయి అన్నమాట. ఈ కాస్త మూత పెట్టేసి మగ్గనిస్తాను. మగ్గిన తర్వాత మనం ముందుకు వెళ్దాము. కొంచెం మగ్గిన తర్వాత నేను చూపిస్తాను. ఇవన్నీ మన టమాటా వచ్చేసి పప్పు ఉడికిపోయింది. దీని తర్వాత తోటి ఎందుకంటే కూరగాయలు కాస్త మగ్గిని, ఎందుకంటే మూత పెట్టేశాను కదా. ఇప్పుడు ఈ మూమెంట్ లో దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు వంకాయలు, అలాగే కాస్త ఉప్పు కూడా వేస్తున్నాను చూడండి. ఆ తర్వాత ఇది వచ్చేసి నేను సాంబార్ కోసం నూరుకొని పెట్టుకున్న మసాలా అన్నమాట. దీంట్లో ఎండుమిరపకాయలు, అలాగే మినపప్పు, ఇంకా కొన్ని ఐటమ్స్ అన్ని నా స్టైల్లో వేసినవి ఉన్నాయి. ఈ మసాలా కావాలంటే ఇంకొకసారి మీకు పెడతాను. కొన్ని మసాలా మొత్తం వేసేస్తున్నాను చూడండి. దీంట్లో ఏది ఎంత అనేది ఈ వీడియోలో అయితే రాయనండి నేను. మనం రెసిపీ చేసిన వీడియో ఏదైతే ఉంటుందో దాంట్లో రాస్తాను. ఈ కూరగాయలు ఉడికిన తర్వాత పప్పు ఏదైతే ఉడకబెట్టి పెట్టానో అది దాంట్లో కలిపి అప్పుడు సాంబార్ పోపు వేసుకుందామండి. అప్పుడు దాకా కాస్త రెస్ట్. కూరగాయలు ఉడికిపోయి నేను దీంట్లో ఏం చేస్తున్నానంటే మనం ఏదైతే పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నామో అది వేసేస్తున్నాను ఇక్కడ. అలాగే ఇదే టైంలో కాస్త మన ఇది చింతపండు పేస్ట్ కూడా వేసేసుకుందాము. చింతపండు పలుతో
అలాగే ఈ సాంబార్ని ఇప్పుడు మనం ఉడకబెట్టే ప్రాసెస్ ఒకటి ఉందండి. అది అయిపోతే సాంబార్ పూర్తి అయిపోయినట్టే. ఆ తర్వాత ఎందుకంటే ఈ చికెన్ కూడా కడిగేసి రెడీ పెట్టుకున్నాను అన్నమాట. ఇవన్నీ కూడా చికెన్ చెప్పేసి పెట్టాను, అవన్నీ కూడా చేద్దాము. అయితే వేరే రెసిపీస్ అయితే ఇంకా ఈ వీడియోలో ఉండకపోవచ్చు బహుశా. నేను మ్యాక్సిమం ఇప్పుడు నాకు చాలా టైం అయిపోయింది, అందువల్ల పూర్తిగా వండేసుకున్న తర్వాత ఈ ఐటమ్స్ అనేది చూపిస్తాను. అంటే ఆల్రెడీ ఇప్పుడు మనం ఏదైతే ఇందాక చింతపండు పలుపు వేసుకున్నామో అది పచ్చివాసన పోయింది. ఈ టైంలో కాస్త నేను ఇక్కడ సాంబార్ పౌడర్ వేస్తున్నాను. ఇక్కడ దీని తర్వాత మనము పోపు పెట్టేసుకున్నాము. సాంబారు తాలింపు పెట్టేసుకుంటే పూర్తి అయిపోతుంది. అయితే మనం ఎక్కడికి వచ్చాము ఏంటి అనేది ముందు వీడియోస్లో మీకు తెలుస్తుంది. వీడియోస్ మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి, చేస్తే దాన్ని బట్టి అది కూడా రివీల్ చేస్తాను. ఒకటి ఇప్పుడు నేను సాంబార్ ఏం చేస్తానంటే పోపు పెట్టేసుకుంటాను. ఆవాలు, జీలకర్ర, మెంతులు, అలాగే కాస్త ఇంగువ, ఆ తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి, తర్వాత చివరిగా కరివేపాకు. ఇప్పుడు తాలింపు వేస్తున్నాం. తాలింపు అంటే చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఇంకా ఆర్డర్స్ ఏం పడలేదు. 12:30కి స్టార్ట్ చేసాము. ఇప్పుడు టైం 2 అవుతుంది. చూద్దాం ఏమవుతుందో. ఈవినింగ్ దాకా ఏం జరిగింది అనేది చెప్తాను మీకు. ఓకే అండి, దీనికన్నా ముందు ఎక్కడ దాకా అయితే చూసారో వీడియో అక్కడ నుంచి ఇది కంటిన్యూషన్ అండి. ఈ రోజు 3వ రోజు అనమాట. నేను ఫస్ట్ డే తీసాను వీడియో, ఆ తర్వాత నిన్న తీయలేదు, మళ్ళీ ఈరోజు తీస్తున్నాను. అదే ఏంటంటే ఈ 2 రోజులు కాస్త మేము డిసప్పాయింట్లో గెలిపాము అనమాట. ఏం లేదు, ఆర్డర్స్ అయితే పడలేదు సరిగ్గా. అందు గురించి అనేసి కాస్త డిసప్పాయింట్లో ఉన్నాము. ఎందుకు ఏంటి అనేది అంటే దానికి చెప్పడానికి ఏం లేదు. కొత్త కథ కొద్దిగా అలవాటు అవ్వడానికి టైం పడుతుంది. అందు గురించి అనేసి మేము కూడా డిసప్పాయింట్ అయినప్పటికీ కూడా వెయిటింగ్లో ఉన్నాము. కాస్త ముందుకు వెళ్తే పడతాయి అనేసి.
అంటే ఏం లేదండి, కొత్తగా స్టార్ట్ చేశాం కదా, ఎలా ఉంటుంది ఏంటి అనే ఒక భయం కూడా అట్ ది సేమ్ టైం ఉంది. కనుక నేను 2 రోజుల నుంచి ఈ వీడియోలు చేయలేదు. నేను ఇప్పుడు చేస్తున్నది వచ్చేసి జీరా రైస్ అన్నమాట. జీరా రైస్ చేస్తున్నాను. మన మెనూలో జీరా రైస్ కూడా యాడ్ చేశాము ఈ రోజు నుంచి. జీరా రైస్ విత్ చికెన్ కర్రీ అనమాట. చికెన్ కర్రీ ఇస్తాం జీరా రైస్ తోటి. అలాగే రోటీ కూడా ఇస్తాం అనమాట. రోటీ చికెన్ కర్రీ కూడా ఉంది. ఈ జీరా రైస్ కూడా చాలా సింపుల్ అన్నమాట. ఈ విధంగా చేసుకుంటే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఇది కాస్త మసాలా వాసన ఏదైతే ఉందో అది పోయినాక ఫ్రై చేసుకోవాలి. జీరా రైస్ మసాలా వాసన పోయిన తర్వాత వాసన వేసేద్దాము. చాలా సింపుల్ స్టెప్స్ తోటి జీరా రైస్ అన్నమాట ఇది. కాబట్టి ఈ గ్లాస్ తోటి 1 గ్లాసు రైస్ వేసుకున్నాను అనమాట. వాటర్ వచ్చేసి 1.5 వేస్తున్నాను. ఎందుకంటే తక్కువ చేసుకున్నప్పుడు 1.5 వేసుకోవాలి. మనం ఎక్కువ చేసుకున్నప్పుడు 1కి 1.25 వేసుకుంటే సరిపోతుంది. ఇది తక్కువ కాబట్టి 1.5 వేసాను. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేద్దాము. పెట్టేస్తే మూత పెట్టడానికన్నా ముందు కాస్త కొత్తిమీర కూడా వేసేస్తాను దీంట్లో. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా రుచికి సరిపడగా వేసేసుకుంటే జీరా రైస్ అయిపోయినట్టే. అయితే నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడతోటి ఈ అయిపోయిన తర్వాత వీడియో ఆఫ్ చేసేస్తాను, ముగించేసి అప్లోడ్ చేసేస్తానండి. చేసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియో ఈరోజు సాయంత్రం నుంచో రేపు మార్నింగ్ నుంచో చేస్తాను. మేము ఇక్కడికి వచ్చేసి ఈ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసామన్నమాట. అయితే బిజినెస్ గురించి కూడా ఒక 2-3 వీడియోస్ తర్వాత రివీల్ చేస్తాను. ప్రస్తుతం నేను 2 నెలల నుంచి వీడియోస్ ఆపేస్తున్నానండి. ఇక్కడికి వచ్చే క్రమంలో మనకి కుదరలేదన్నమాట ఈ వీడియోస్ తీయడం. అది ఇక్కడికి ఎలా రావాలి, ఏంటి, బడ్జెట్ ఇవన్నీ చూసుకుని ఇక్కడ రావడానికి. అయితే కష్టాలు గురించి చెప్పాల్సిన పరిస్థితి అయితే ఈ సిచ్యువేషన్ లో ఉంది. ఎందుకంటే ఒకళ్ళు ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరకు మారుతున్నారు అంటే, ఒకటి ఇష్టంతో వేరే చోట ఉందాంలే అనేసి వెళ్ళడానికి అవకాశం ఉంది. రెండోది అక్కడ గడవకపోతే ఏదన్నా వేరే చోట చెయ్యాలి, వేరే స్టెప్ వేయాలి అన్న ఉద్దేశంతో వేరే స్టెప్ వేసే పరిస్థితి ఉంది. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. అయితే మనది 2వ పద్ధతి రండి అని చెప్పింది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఉన్న దగ్గర జరిగేది బిజినెస్, కానీ మాకు ఎంతవరకు అవసరమో అంతవరకే జరిగేదండి. డెవలప్మెంట్ లేదనమాట. ఎప్పుడు మనకి కొద్దిగా చేసే శక్తి ఉన్నప్పుడు డెవలప్మెంట్ కూడా జరిగిపోవాలి. ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చునే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆ టైంలో కూడా మనకి కనీసం గడవడానికి ఉండేలాగా సంపాదించుకొని ఇంట్లో కూర్చుంటే ఓకే. అట్లా కాకుండా అప్పుడు కూడా 60 ఏళ్ళు వచ్చేసి 70 ఏళ్ళు వచ్చేసి ముసలోడైపోయి కూడా పని చేసుకుని బతకాల్సిన పరిస్థితి ఏర్పడితే కనుక అది కరెక్ట్ కాదు. అలాగా చాలా మంది మనకి రోడ్డు మీద తారసపడుతూ ఉంటారు పెద్దోళ్ళు. కానీ అలాంటి పరిస్థితి మనకు రాకూడదు అనుకుంటే మనలో శక్తి ఉన్నప్పుడే కనీసం ఆ టైంలో బతకడానికి గల ఇది ఏర్పాటు చేసేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగం అనుకోండి, పెన్షన్ వస్తుంది, హ్యాపీ, నెలలో పెన్షన్ వస్తుంది. కాబట్టి
వాళ్ళకి ఎంకరేజింగ్ గా వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. బహుశా పెన్షన్ గురించో లేకపోతే వాళ్ళ మీద ప్రేమతో ఇవన్నీ జరుగుతాయి. కాకపోతే ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి, మనకి అది జరగకుండా ఉండదు, జరిగేది ఎలాగా జరగకుండా మానదు అనేసి భగవద్గీతలో కృష్ణుడు అంటాడు. ఆ విధంగా మనం జరగకుండా ఉండదు, కానీ ఆ జరిగేది ఏదో మంచిగా జరగాలంటే మనం ఇప్పటి నుంచి ప్రయత్నం చేసుకొని రెడీ అవ్వాలన్నమాట. కనుక ఆ ఉద్దేశంతో ఇక్కడికి మారడం జరిగింది. ఫ్యూచర్ లో ఇక్కడ ఏంటి అనేది అన్ని చెప్తాను, కానీ మీరు కాస్త నా వీడియోస్ ని ఆదరిస్తూ నా పరిస్థితుల గురించి కూడా ఆలోచించండి. ఎందుకంటే కష్టపడుతూ చేసుకుంటూ చేసే క్రమంలో మొదలెట్టిన ఈ వ్యాపారం ఏదైతే ఉందో ఇది కూడా మంచిగా జరగాలనేసి మీరందరూ బలంగా కోరుకుంటే నేను కూడా మంచిగా ముందుకెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ జీరా రైస్ తోటి ఇక్కడ ఈ వీడియో ఏదైతే ఉందో ముగించేస్తాను. ఎందుకంటే ఎసరు వచ్చేసింది, దీంట్లో రైస్ వేసేసుకున్నాము. సేమ్ ఇది ఉప్మా మాదిరిగానేనండి. ఉప్మా ఎలా చేసుకుంటాం అలాగా జీరా రైస్ చేసేసుకుంటే సింపుల్ గా అయిపోతుంది అన్నమాట. ఓకే అండి, జీరా రైస్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదైనా కొత్త వెరైటీస్ చేస్తే వంటల వీడియోలు విడిగా చేస్తూ ప్లస్ డైలీ నా వ్యాపారం యొక్క పురోగతి ఏ విధంగా ఉంది అనేది చూపిస్తూ ముందుకెళ్ళే ఉద్దేశంలో ఉన్నాను. ఎందుకంటే మనకి యూట్యూబ్ లో వీడియోస్ కూడా కరువు అవుతున్నాయి అనమాట. కరువు అంటే లేదు, నా పరిస్థితులు వీడియోస్ చేయలేని పరిస్థితి వల్ల ఆ విధంగా జరుగుతున్నాయి. కాబట్టి ఈ రోజు వీడియోస్ పెడుతూ ప్లస్ వంటల వీడియోలు విడిగా పెడుతూ ఏదన్నా బయటకు వెళ్ళి చేస్తే ఆ వీడియో కూడా పెడుతూ ఇక్కడ నుంచి వీడియోస్ తోటి మేము ముందుకు వచ్చే ప్రయత్నంలో ఉంటాను. అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్.